హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరస్వతి సారిక. ఈరోజు వచ్చేసి కాలీఫ్లవర్ అండ్ ఆలు చిక్కుడుకాయ కర్రీ చేద్దామని కాలీఫ్లవర్ తెచ్చుకున్నాను మా వెజిటేబుల్ షాప్ నుంచి. కాలీఫ్లవర్ నీట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న క్రిములు కానీ ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక 80% వరకు 80% ఉడికించాలి. దాని తర్వాత దించేసుకోవాలి. ఆ లోపు మనం ఆలు పీలప్ చేసుకుంటాం. ఆలు పీలప్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అది సైడ్లో పెట్టుకొని చిక్కుడుకాయ అయితే గిన్నె పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఈజీగా కుక్ చేసుకోవడానికి ఉంటుందని నైటే కట్ చేసి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ గిట్ట నీట్గా వాష్ చేసి సైడ్కి పెట్టాలి. ఫస్ట్ బాండి పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసి దాని తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలి. చిక్కుడుకాయ అయిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు మేము ఆనియన్స్ అల్లం వెల్లిగడ్డ వాడద్దు కాబట్టి ఆనియన్స్ వెల్లుల్లిపాయ వాడట్లేము. ఓన్లీ ఏమంటారు మిరపకాయలు పసుపు ఉప్పు కారంతోనే కర్రీ చేస్తున్నాను. అయినా కానీ టేస్ట్ చాలా బాగా అవుతుంది. మేము ఎందుకు వాడట్లేనంటే మా స్వామి మాలేసుకున్నాడు కాబట్టి. కర్రీ పసుపు ఉప్పు కారం వేసుకున్నాక ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి మీదికెన్ వేసి ఒక్క 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి దించేస్తే రెడీ. కాలీఫ్లవర్ ఆలు చిక్కుడుకాయ కర్రీ టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఎనీ డిష్లో పప్పుతో కానీ లేదా పప్పుచారుతో కానీ సైడ్ డిష్ లాగా తినొచ్చు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే వెజ్జీస్ మెయిన్గా కాలీఫ్లవర్ ఆలు చిక్కుడుకాయ బీన్స్ క్యారెట్ అయితే బాగా వాడతాము. అందుకే నేను ప్రతి ఒక్క రోజు క్యారెట్ కానీ ఆలు కానీ కాలీఫ్లవర్ కానీ బీన్స్ కానీ ఇంక్లూడ్ చేశాను ఏ కర్రీలో కానీ. దిక్కు నేను వంట చేస్తుంటే మా బాబు గిట్ట నాకు సాయం చేస్తాను. వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తోనే నన్ను సతాయించుకుంటా సాయం చేస్తూ ఉంటాడు. కర్రీ అయిన తర్వాత నీట్గా తల మీదకి స్నానం చేసుకో, చెట్టుకి కాసిన పూలు తెంపుకొని దేవునికి పెట్టి దీపం వెలిగించిన తర్వాత ఒక పూజ అయిపోయాక ఒక 2 ముద్దలు తిని దాని తర్వాత షాప్కి వచ్చేయడమే. చల్ బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియో.